నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో 2 నగరపాలికల హస్తగతం. మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ గా రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ గా సల్లా మహేష్లు ఎన్నిక. టీఆర్ఎస్ నేతల అక్రమాల గుట్టుపై విచారణ జరిపిస్తాం ఎమ్మెల్యే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మందమరి ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 12న జాతీయ అప్రెంటిస్షిప్ మేళా. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలంటూ ప్రిన్సిపల్ జి దేవానంద్ పిలుపు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని మంచిర్యాల మున్సిపాలిటీలకు చెందిన చైర్మన్, వైస్ చైర్మన్ల పదవులను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం మంచిర్యాల మున్సిపాలిటీ కార్యాలయాల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం నిర్వహించిన కౌన్సిలర్ల సమావేశంలో మెజారిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులను చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడంతో ఎన్నికల అధికారులు వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. మంచిర్యాల మున్సిపాలిటీలో నిర్వహించిన సమావేశానికి హాజరైన మెజారిటీ ఫోరం కౌన్సిల్ సభ్యులు చైర్మన్ గా రావుల ఉప్పలయ్యను, వైస్ చైర్మన్ గా సల్లా మహేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారిచే ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాములు చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్లా మహేష్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్లా మహేష్ ఎన్నికైన సందర్భంగా వారికి మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈనాటి ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రక్రియలో, ఈ ఎన్నికలో నాకు ఏకగ్రీవం ఎన్నుకున్న నా సహచర గౌరవ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈనాటి ఈ కార్యక్రమాన్ని, ఈ ఎన్నిక కార్యక్రమాన్ని ఇంత సజావుగా, పటిష్టంగా, పర్ఫెక్ట్గా చేసిన అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రమాణం చేస్తాను. I, Ravula Uppalaya, having become a member of the Municipal Council, Manchiryal, swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you. మంచిర్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా నాకు అవకాశం కల్పించిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా నా సోదరమణులు ఈరోజు నన్ను ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను సల్లా మహేష్ అనే నేను మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ యొక్క
వైస్ చైర్మన్గా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉందని, భారతదేశ ప్రజాసత్తాక ప్రతిపాదికను సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధికి విశ్వాసపాత్రుడనై నిర్వర్తించగలనని దైవసాక్షిగా ఈనాడు ఈ మంచిర్యాల మున్సిపాలిటీకి మరి నన్ను చైర్మన్గా ఎన్నుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పించిన పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి, గౌరవనీయులైన ప్రేమ్ సాగర్ రావుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మంచిర్యాల ప్రజలకు ఒక చిన్న అష్యూరెన్స్ ఇవ్వదలుచుకున్నాను. రాబోయే మాకున్న సమయం చాలా తక్కువ ఉంది, 1 సంవత్సరం పీరియడ్ మాత్రమే ఉంది. ఈ లోపల వారి ప్రేమ్ సాగర్ రావు గారి సహాయ సహకారాలతోటి, ఆశీర్వాదంతో మరి మంచిర్యాల పట్టణంలో ఉన్న చాలా సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్న చాలా సమస్యలను తొందరగా పరిష్కరించే దిశగా మరి వారి సలహాలు సూచనలు తీసుకొని తప్పకుండా మంచిర్యాల పట్టణాన్ని అభివృద్ధి వైపు పయనించే విధంగా చేస్తామని, అలాగే రాష్ట్రం లోపలే మంచిర్యాల మున్సిపాలిటీ నంబర్ 1గా నిలబెట్టడానికి వారు ఏదైతే కృషి చేస్తున్నారో అందులో మేము కూడా భాగస్వాములు అవుతామని తెలియజేసుకుంటున్నాను. మంచిర్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించిన మా నాయకులు, మా ప్రియతమ నాయకులు, గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క అవకాశానికి మాకు మద్దతు తెలిపిన కౌన్సిల్ సభ్యులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకున్న సమయం తక్కువ కాబట్టి ఆ యొక్క సమయాన్ని ఖచ్చితంగా ప్రజల కోసం కేటాయించి ఇక్కడ ప్రజలకు ఖచ్చితంగా ఏ అవసరం ఉందో మొదట ఏ అవసరం తీసుకొని ఇలా ఎమ్మెల్యే గారు కూడా వారి వంతు కృషిగా ప్రజలకు చేస్తున్నాం. వారితో పాటు మేము కూడా చేదోడు వారు ఉండి మన మున్సిపాలిటీ తరఫున ఆ ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళ నీటి సౌకర్యాలు కానీ, పారిశుద్ధ విభాగంలో కానీ, ఇక మున్సిపల్ పరంగా ఏమున్నా మా కౌన్సిల్ సభ్యుల తరఫున అందరం కలిసి కృషి చేస్తాం కోరుకుంటున్నాం. రాబోయే పార్లమెంటు ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం తథ్యమని ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఎమ్మెల్యే తన నివాసంలో మంచిర్యాల మరియు నస్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడారు. టీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ తగ్గడంతో ఆ పార్టీ నేతలు సందిగ్ధంలో పడ్డారని, అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడిన టీఆర్ఎస్ నేతలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు అవలంబించిన అక్రమ, అహంకారపూరిత విధానాల వల్లే మంచిర్యాల మున్సిపాలిటీలో ఆ పార్టీ అధికారం కోల్పోయిందని అన్నారు. రైతుల నుంచి ధాన్యం తరుగు పేరుతో దోచుకున్న సొమ్ము ఎవరి ఖాతాలో ఉందో వెలికి తీస్తామని, డీసీఎంఎస్లో జరిగిన అక్రమాల పుట్టను తవ్వి తీస్తామని తెలిపారు. ఉత్తర తెలంగాణలో ఎక్కడా లేని విధంగా మంచిర్యాల పురపాలక సంఘం భవనం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అలాగే
2-3 రోజుల్లో ఐబీ స్థలంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మిస్తానని వెల్లడించారు. గ్రామాలకు కూడా గోదావరి నీరు సరఫరాకు కృషి చేస్తామని, మంచిర్యాల పురపాలక సంఘాన్ని కార్పొరేషన్గా రాష్ట్రంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా గుర్తింపు తెస్తానని తెలిపారు. ప్రజల సంతోషమే నా ధ్యేయమని, విశ్రాంతి లేకుండా శ్రమిస్తానని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ సల్లా మహేష్, నస్పూర్ చైర్మన్ వేణు, వైస్ చైర్మన్ రజితలను ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు, ఇతరులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మంత్రాల చైర్మన్ ఉప్పలయ్య గారు, అదేవిధంగా సల్లా మహేష్ వైస్ చైర్మన్, నాస్పూర్ మున్సిపల్ చైర్మన్ సునీల వేణు, వైస్ చైర్మన్ గెల్లు రజిత, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రతి కౌన్సిలర్కు, పార్టీలకు సంబంధం లేని ప్రతి కౌన్సిలర్కి ఒక్కటే మాట చెప్తున్నాను. మీరు ఏదైతే నమ్మకం పెట్టుకొని మా దగ్గరకు వచ్చిందో, మీకు ఇదివరకు ఉన్న మీ దగ్గర ఉన్న గౌరవానికన్నా 100 రెట్లు గౌరవం ఇచ్చే బాధ్యత మాది. వాడ ప్రజలల్లో ఖచ్చితంగా మీరు ఇప్పటివరకు ఏం చేసినారని దాని గురించి నేను మాట్లాడా. ఖచ్చితంగా ఈ గడిచిన 2 నెలల నుంచి కనబడుతుంది మీకు. ఇంకా సంవత్సరం లోపల మీకు చూపించినాక నేను మాట్లాడతా. నేను తీసుకొచ్చే పనులు కానీ డబ్బులు కానీ ఖచ్చితంగా మా చైర్మన్ నాయకత్వం ఉన్నప్పుడు మాత్రమే మాకు అంటే మా పార్టీకి పేరెత్తాను ఒక ఆలోచనతోటి కొన్ని పనులు శాంక్షన్ అయినా కూడా పక్క కాయిదాలు పెట్టుకొని కూర్చోవడం జరిగింది. మీరు వచ్చినందుకు ఏ రకమైన ఇబ్బందులు ఖచ్చితంగా చేస్తాం. ఈ 2 నెలల్లో దాదాపు 20 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న సమస్యలు దాదాపు సగం వరకు కొన్ని పరిష్కారమైన కొన్ని పరిష్కార దిశగా పోతున్నాం. మంచిర్యాల నెంబర్ 1 మున్సిపాలిటీ కాదు, ఖచ్చితంగా మంచిర్యాల నెంబర్ 1 మున్సిపల్ కార్పొరేషన్ ఖచ్చితంగా చేస్తే మీకు ఏ రకమైన ఇబ్బంది లేదు. ఎక్కువ సమయం కూడా నేను అనుకున్న 4 ఏళ్ళు పడతానుకున్న పరిస్థితి 4 ఏళ్ళని బట్టే పరిస్థితి 3 నుంచి 3 ఏళ్ళ లోపల 4 ఏళ్ళ లోపల ఖచ్చితంగా మంచిర్యాల కార్పొరేషన్ నెంబర్ 1 కార్పొరేషన్ చేసి రాష్ట్రంలో నిలబెడతాం. బయటి నియోజకవర్గాల నుంచి బయటి కార్పొరేషన్లకు వెళ్ళి ఇక్కడ వచ్చి ప్రజలు చూసిపోయే విధంగా ఖచ్చితంగా చేస్తాం. ప్రభుత్వం ఏదైతే స్కీములు పెట్టిందో 6 స్కీములు, అలాగే 2 స్టార్ట్ అని ఇంకో 2 స్టార్ట్ అవుతాయి. ఇక్కడ వాళ్ళంతా బీద వాళ్ళే. నిన్ననే ఆర్థిక మంత్రి 1,04,00,000 కుటుంబాలకు ఈ 200 యూనిట్ల కరెంటు ద్వారా లబ్ధి జరుగుతుంది. అది కూడా ఈ అసెంబ్లీలో పెట్టి బడ్జెట్లో పెడుతున్నారు. రేపు ఇందిరా మిల్లు కూడా వచ్చినాయి అప్లికేషన్లు వచ్చినాయి. దాదాపు 20 నుంచి 24 లక్షల ఇల్లు రాష్ట్రం మొత్తం మీద ప్లాన్ చేస్తున్నారు. నేను ఒకటే మాట చెప్పిన 15,000 ఇల్లు ఈ నియోజకవర్గంలో కావాలని చెప్పి ఇంకొక 2,000 ఇల్లు కూడా తెచ్చుకుంటాను. ఇలా మీకు అది ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చినా ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నా. ఆనందమైన సమయంలో ఈ సభను పెట్టుకోవడము, ఆ సమావేశానికి మరి మన ప్రియతమ నాయకుడు ప్రేమ్సాగర్ రావు గారు ముఖ్య అతిథిగా రావడము ఒక మనసులో ఒక ఆనందాన్ని. నాకు 30 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో నన్ను ఎంతో మంది నాయకులు మోసం చేశారు. ఎంతో మంది నాయకులు నన్ను వాడుకొని నన్ను మోసం చేసిన కారణం ఏంటంటే ఇటు బాగా చదువుకున్నాడు, బీసీ క్యాండిడేటు, ఇద్దరు డబ్బులున్నాయి, హుషారుగాడు, ఇవన్నీ ఏదో వాళ్ళ మనసు. నేను ఎంత హుషారు కాదు యాక్చువల్గా అయితే, కానీ హుషారుగాడు అని వాళ్ళ మనసులలో క్రియేట్ చేసుకొని
నన్ను ఎక్కడా ఎదగకుండా చేశారు. అయినా బాధపడలేదు, భగవంతుడు ఉన్నాడు అనుకున్నాడు. మీ అందరికీ తెలుసు, భగవంతుడు అనేవాడు ఎప్పుడు మనకు డైరెక్ట్గా వచ్చి తీయడు. నీకు ఇది ఇస్తాను ఎక్కడ చూసినా యేసుక్రీస్తు కానీ, అల్లా కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ ఎక్కడ కనబడలేదు, ఎక్కడ ఇయ్యలేదు. కానీ ఆయన ఒక మనిషి రూపంలో మనకి ఇస్తారు. నాకు ఈ రూపంలో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినారు. అందుకు వారికి సదా కృతజ్ఞత కలుగుతూ ఉంటానని, నాకన్నా చిన్నవాళ్ళైనా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఒక రాజకీయంగా ఒక గుర్తింపునిచ్చి 4 సంవత్సరాల కింద అన్నానికి ఏదైనా సాయం చేస్తాను, నేను ఒక మంచి పొజిషన్లో తీస్తాను ఆ రోజు మాట ఇచ్చి, మన పార్టీ అధికారంలో రాకున్నా 4 సంవత్సరాలు నేను వారి దగ్గర ఉన్నందుకు, నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారి శ్రీమతి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎవరితో అవుతున్నానో వాళ్ళు ఎమ్మెల్యే అయిండు. నేను హనుమంతరావుతో ఆయన ఎమ్మెల్యే అయిండు. ఆయన ఎప్పుడైతే నన్ను దూరం చేసుకుంటే ఆయన ఓడిపోయాడు, ఇంట్లో పడుకున్నాడు. నేను ఎప్పుడైతే దివాకర్ రావుకు సపోర్ట్ చేసినో ఆయన ఎమ్మెల్యే అయిండు. నన్ను ఎప్పుడైతే ఆయన వదులుకున్నాడో ఆయన ఎమ్మెల్యే ఇంటి ఓడిపోయి ఇంట్లో అన్నాడు. అరవింద్ రెడ్డితో నేను ఉన్నప్పుడు కూడా అరవింద్ రెడ్డి నాతో ఎమ్మెల్యే అయిండు. అరవింద్ రెడ్డి ఎప్పుడైతే నన్ను దూరం చేసుకున్నాడో ఓడిపోయి ఇంట్లో పడుకున్నాడు. ఈసారి గతంలో నేను పోయిన ఎలక్షన్లో నేను బాయిసాబ్ దగ్గర లేకుంటే కాబట్టి వారు కూడా గెలవలేకపోయింది. ఈసారి నేను సార్ తోటి ఉన్నా బ్రహ్మాండమైన మెజారిటీతో సార్ గెలిచాడు. ఈరోజు నా అదృష్టాన్ని నాకే ఇచ్చిన ఘనత ప్రేమ్ సాగర్ రావు గారు. సో వారికి సదా కృతజ్ఞత కలుగుతూ ఉంటానని, ఈ రోజు కాదు నాకంటే వయసు పెరుగుతూ ఉంది, భవిష్యత్తులో ఎప్పుడు కూడా ప్రేమ్ సాగర్ గారి దగ్గరనే ఉంటాను. నేను బతికి ఉన్నంత కాలము, నా ఆయుష్, నా ఊపిరి ఉన్నంత కాలం వారితోనే ఉంటాను. వారినే ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్గా చూడాలని నా కోరిక. ఇది వేదిక మీదుగా మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు అందరి ముందు నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. ప్రేమ్ సాగర్ రావు గారు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి ఆ నిర్ణయాన్ని సాధించే దిశగా ముందుంటాడనే దానికి మేమే నిదర్శనం. ఆనాడు ఒక యువకునిగా ఆనాడు 2020 ఎలక్షన్లో నన్ను మున్సిపల్ చైర్మన్గా ప్రకటించడం జరిగింది. ఆ రోజు నా వయసు 24 సంవత్సరాలు మాత్రమే. మరి ఆ రోజు సార్ నా మీద నమ్మకంతో ఆ రోజు మేము కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. నాతో పాటు మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కూడా అందరం గెలుపుకోవడం జరిగింది. ప్రేమ్ సాగర్ రావు గారు ఖచ్చితంగా నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, నువ్వు భవిష్యత్తులో ఇంకా అత్యున్నత స్థానానికి వెళ్తావు అని చెప్పేసి మమ్మల్ని వెన్నంటే ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎలక్షన్లో కూడా మీ అందరికీ తెలిసిందే, భారీ బ్రహ్మాండమైన మెజారిటీతో మన ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. మరి తను గెలిచిన వెంటనే పదవుల కోసం కాకుండా ప్రజల్లో ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని చెప్పేసి ఏదైతే ప్రజల సమస్యలను తీరుస్తూ అభివృద్ధి పదంలో నడిపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో గెలుపొందిన తెల్లారి నుండే అనేక కార్యక్రమాల్లో ప్రేమ్ సాగర్ రావు గారు నిత్యం వార్తల్లో ఉంటున్నారు. అదే విధంగా ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఈ అవిశ్వాసం పెట్టేసిన తర్వాత ఈరోజు మేము మున్సిపల్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఈ యొక్క ప్రమాణ స్వీకారంలో మాకు సహకరించినటువంటి మా నస్పూర్ మున్సిపల్కి సంబంధించినటువంటి కౌన్సిలర్లందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏదైతే ప్రేమ్ సాగర్ రావు గారు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా, తన యొక్క కీర్తి ప్రతిష్టలకు ఎక్కడ కూడా భంగం వాటిల్లకుండా ఖచ్చితంగా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల మీద పరిష్కార దిశగా ముందుంటామని చెప్పేసి. మందమర్రి పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో స్వర్గీయ ఏఆర్ డీఎస్పీ పిఎస్ శశిధర్ స్మారకార్థం రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. గురువారం సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, శశిధర్ సతీమణి పిఎస్ మమత, మంచిర్యాల ఎస్ఐ పి చంద్రకుమార్లు ముఖ్య అతిథులుగా హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా శశిధర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని నస్పూర్ మున్సిపాలిటీలకు చెందిన చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా నస్పూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎంపికైన సురమిళ్ల వేణు, గెల్లు రజితలు మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా మమ్మల్ని ఎంపిక చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు ఆధ్వర్యంలో నస్పూర్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టించి అవిశ్వాస తీర్మానంలో చైర్మన్, వైస్ చైర్మన్లుగా పదవిలో నిలబెట్టినందుకు ఎమ్మెల్యే రుణపడి ఉంటామని, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు అనుగుణంగా నస్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే సహకారంతో సహాయ శక్తుల నిస్వార్థంగా కృషి చేస్తామని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు గారి ఆశీస్సులతో మరి మా నస్పూర్ మున్సిపాలిటీకి కొత్తగా చైర్మన్గా నన్ను, వైస్ చైర్మన్గా గెల్లు రజిత గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ యొక్క చైర్మన్, వైస్ చైర్మన్ పదవికి మాకు సహకరించినటువంటి తోటి కౌన్సిలర్లకు, అదేవిధంగా సిపిఐ కౌన్సిలర్లు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే మా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టాడో మా ఎమ్మెల్యే గారు, అతని యొక్క అడుగుజాడలు నడుచుకుంటూ మా యొక్క మున్సిపాలిటీ అభివృద్ధికి మేము పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నస్పూర్ మున్సిపాలిటీ ప్రత్యేక సమావేశానికి అలాగే చైర్పర్సన్గా సుర్మిళ్ల వేణు, వైస్ చైర్పర్సన్గా నన్ను నియమించడానికి శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగరరావు గారికి నా ధన్యవాదాలు. అలాగే మాకు ఓటు వేసి మా మీద నమ్మకంతో మాకు ఓటు వేసిన కౌన్సిలర్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మా విధి నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా విధులు నిర్వహిస్తామని ప్రజానికానికి అందరికీ తెలియజేస్తున్నాను. మందమరి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 12న జాతీయ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ జి దేవానంద్ శుక్రవారం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో తెలిపారు. ఈ మేళా ఉదయం 10 గంటల నుండి జరుగుతుందని, ఐటీఐ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాల్గొనాలని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరింత సమాచారం తెలుసుకోవడం కోసం ఎన్ సునీల్ సెల్ నెంబర్ 9154549697లో సంప్రదించాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఉపాధి మరియు శిక్షణ శాఖ వారి ఆధ్వర్యంలో నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా ఈ నెల 12వ తారీఖు నాడు సోమవారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. దీంట్లో హైదరాబాద్ నుంచి ప్రముఖ బహుళ కంపెనీలతో పాటు స్థానికంగా ఉన్న కంపెనీలను కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఐటీఐ పాస్ అయిన విద్యార్థులందరూ కూడా వచ్చి ఈ అప్రెంటిస్షిప్ కావాలనుకున్న వారు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 1 ఇయర్ అప్రెంటిస్షిప్ సక్సెస్ఫుల్గా చేసుకోవాలని ఐటీఐ మందమరి తరఫున ప్రిన్సిపల్గా నేను బంధువుల ఇంట్లో నిర్వహించిన సమ్మక్క మొక్కులకు హాజరై తిరిగి వస్తుండగా లారీ ఢీకొని భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన బెల్లంపల్లి కన్నాల జాతీయ రహదారి పెట్రోల్ పంపు సమీపంలో జరిగింది. భీమిని మండలం వెంకటాపూర్ భార్యాభర్తలు కోట తిరుపతి, కోట తిరుమల, కుమారుడు కోట అంజితో కలిసి బైక్పై తాండూరు మండలం బోయపల్లి తమ బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ సమ్మక్క సారక్క మొక్కుల్లో పాల్గొన్నారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో హైవే రహదారిపై వస్తుండగా లారీ వెనక నుంచి వారి బైక్ను ఢీకొట్టింది. భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ అంజిని మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. బెల్లంపల్లి ఏసీపీ సదయ్య, బెల్లంపల్లి 1 టౌన్, బెల్లంపల్లి రూరల్ సీఐలు, ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో 2 నగరపాలికల హస్తగతం. మంచిర్యాల మున్సిపల్ చైర్మన్గా రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్గా సల్లా మహేష్లు ఎన్నిక. టీఆర్ఎస్ నేతల అక్రమాల గుట్టుపై విచారణ జరిపిస్తాం ఎమ్మెల్యే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు. మందమరి ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 12న జాతీయ అప్రెంటిస్షిప్ మేళా. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలంటూ ప్రిన్సిపల్ జి దేవానంద్ పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.